వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కేవలం పొలిటికల్ పార్టీలు మాత్రమే పోటీలో ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా నిరుద్యోగులు కూడా పోటీలో నిలబడే పరిస్థితి. సో ఒక్కసారి మనం మాట్లాడదాం, ప్రభుత్వం పైన ఎందుకు అంత వ్యతిరేకత, ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంది, అసలు ఈ బై ఎలక్షన్స్ లో నిరుద్యోగులు నించోడానికి కారణాలు ఏంటి, ఇవి కాకుండా ఇట్లాంటి విషయాలనే కూడా చూసుకుందాం. అసలు ఏంది, అసలు నిరుద్యోగులు ఎవరు కూడా ఎలక్షన్లో వచ్చి పోటీ చేస్తారు అని అనుకోలేదు, అసలు ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు. సో అట్లాంటిది ఒక చెంపపెట్టేనా ప్రతిపక్షాలకి ప్రభుత్వానికి మీరు తీసుకున్న నిర్ణయాలు? ఖచ్చితంగానే వాస్తవంగా చెప్పాలంటే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల భర్తీ చేస్తా అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు 10,000 పోస్టులు 60,000 పోస్టులు భర్తీ చేశారని చెప్పారు. కానీ గత ప్రభుత్వం ఆమోదం తెలిపిన ఆర్థిక ఆమోదంతోనే ఆ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్ని పోస్టులకు ఆమోదం తెలిపిందో కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి వివరణ ఇవ్వాలా. మరి 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, ఇప్పటి వరకు ఒక నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. మరి ఎంతోమంది నిరుద్యోగులు, ఎంతోమంది కష్టపడి తల్లిదండ్రులు ఇక్కడ స్టడీ హాల్లో కానీ ఇన్స్టిట్యూట్లలో కానీ చదవడానికి పంపిస్తే ఈరోజు ఉద్యోగం నోటిఫికేషన్ వస్తుంది, రేపో వస్తుంది, ఈరోజు త్వరలో విడుదల అనుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేయడం వలన నిరుద్యోగులు ఇక్కడ చాలా నష్టపోయి, ఆ విధంగా తల్లిదండ్రులకు కూడా అక్కడ మాకు డబ్బు పంపించేదా పరిస్థితులు కూడా లేకపోయింది. మా తల్లిదండ్రులకు కూడా మేము ఒక గిరిజన నిరుద్యోగ బాకీ కార్డు ఉంది. సో ఏంటి ఆ బాకీ కార్డు ఏంటి, ప్రభుత్వం మీకు ఏం బాకీ పడ్డది? బాకీ అండి, నిరుద్యోగ భృతి వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం 22 నెలలు అవుతుంది. ఆ 22 నెలలలో ఎన్ని బాకీలు ఉన్నాయో ఆ బాకీ నిరుద్యోగులు ప్రతి ఒక్కటి ఇవ్వాలా. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారు. ఆ 2 లక్షల ఉద్యోగాలలో 10,000 పోస్టులు భర్తీ చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. 1,80,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అది కూడా బాకీయే. అదే చూస్తే చాలా కానిస్టేబుల్ పోస్టులు బాకీ ఉన్నాయి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పోస్టులు భర్తీ చేస్తా ఉన్నారు, అవి కూడా బాకీ ఉన్నాయి. ఈ బాకీలతోనే మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మేము ఏ రాజకీయ నాయకులకు కానీ ఎవరికి మేము ఇక్కడ తొత్తులు కాము, పక్షాన నిరుద్యోగుల పక్షాన రావడం జరిగింది. సో ఏంటి ఎలక్షన్లో నిలబడి అంత కోపం కనిపిస్తుంది ప్రభుత్వం పైన? ఎందుకంటే రేవంత్ రెడ్డి రాకముందు ఆయన ఎలక్షన్కి రావడానికి ఎన్నో హామీలు ఇచ్చాడు, 6 గ్యారెంటీలు ఇచ్చాడు, నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు. సో ఈ వచ్చిన 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు ఏమైపోయాయి, జాబ్ క్యాలెండర్ ఏమైపోయింది, ఇటు నిరుద్యోగులకి లాభం లేదు, అటు రైతులకి లాభం లేదు, అటు ఉద్యోగులకి లాభం లేదు. రేవంత్ రెడ్డి వల్ల మేము చాలా మోసపోతున్నాం. సో ఈసారి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో కూడా నిరుద్యోగులు నించుంటున్నారు. సో ఏం ప్రచారం చేస్తారు మీరు అసలు? ఉద్యోగాలు ఇన్ని రోజులు మేము మోసపోయిందే, మా బాధలే మేము ప్రచారం చేసుకుంటాము జూబ్లీ హిల్స్ లో. బాకీ కార్డు ఇవాళ ఇనాగ్రల్ ఉంది. అసలు బాకీ కార్డులో నిరుద్యోగులకి ప్రభుత్వం బాకీ పడ్డ హామీలు ఏంటి? ఆయన ఇస్తా అన్న యువ వికాసం కావచ్చు, ఇది జాబ్ క్యాలెండర్ కావచ్చు, 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నీ బాకీలే కదా. ఆయన ఇస్తా అన్నది మొత్తం బాకీ కార్డులే, అవి ఆయన ఖాతాలో ఉన్నది బాకీ. అది 2 సంవత్సరాల నుంచి చెల్లించుకోవాలి. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మాట తీరు ఎట్లా ఉంది నిరుద్యోగులతో? ఎన్నికల ముందు అమ్మ అయ్యేలాగా మా దగ్గరకు వచ్చి ఆయన గెలవాలనే తపనతో వచ్చాడు నిరుద్యోగులకి. ఈరోజు నిరుద్యోగుల అవసరం తీరిపోయింది, ఆయన పదవి ఎక్కి కూర్చున్నాడు సీఎం సీట్లో. మాకు ఉద్యోగాలు వద్దా? మాకు ఉద్యోగాలు కావాలి కదా, మేము కూడా బాగుపడాలి కదా. ఇలా తెలంగాణలో మా నిరుద్యోగులు తెలంగాణలో కొట్లాడి తెచ్చుకున్నాం, మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి 1,200 మంది ఆత్మ బలిదానం చేసి మా తెలంగాణ సాధించుకుంటే నిరుద్యోగులకు తీరని అన్యాయమే జరిగింది. దాంట్లో భాగంగా మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏం చెప్పిందంటే జాబ్ క్యాలెండర్లో 2 లక్షలు విడుదల చేసాం ప్రతి సంవత్సరం అని చెప్పారు. 5 సంవత్సరాలకు 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఆ ఉద్యోగాలు అన్నీ అంతే బాకీగా ఉన్నాయి. అదేవిధంగా దాంట్లో మెగా డిఎస్సితో 25,000తో మెగా డిఎస్సి ఇస్తామన్నారు. కానీ ఒక 5,000 ఇచ్చి అది ఒక డెగా డిఎస్సిని మెగా డిఎస్సి అని పేరు పెట్టారు రేవంత్ రెడ్డి గారు. దాంట్లో భాగంగా ఇప్పటికీ 2 సార్లు స్కూల్ టీచర్ ఉపాధ్యాయ రిక్రూట్మెంట్లో 2 సార్లు ప్రమోషన్లు జరిగినాయి. కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన ఉపాధ్యాయుల పోస్టులు ఎందుకు భర్తీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. దాదాపు 25,000 నుంచి 30,000 ఈ డిఎస్సిలో పోస్టులు ఖాళీ ఉన్నాయి, కానీ 5,000 ఉన్నాయి, 6,000 ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీనికి నేను ఒకటే లెక్కలు చెప్తా ఉన్నా. ఎందుకంటే 2/3 వంతు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన టీచర్ పోస్టులను, ప్రమోషన్ కోటాల ద్వారా భర్తీ చేయాల్సిన టీచర్ పోస్టులలో 18,000 స్కూల్ అసిస్టెంట్గా ఎస్జిటి వాళ్ళను ప్రమోషన్ ఇచ్చినప్పుడు 30% వాళ్ళందే మరి చెప్పినాం కదా, వాళ్ళకి మేము ఉద్యోగాలు ఇచ్చినాం. ఇప్పుడు మమ్మల్ని నిరుద్యోగులు మర్చిర్రు. వాళ్ళ ఉద్యోగాలు వచ్చినట్టు వరకు మాత్రమే నిరుద్యోగుల తరపున ఏదో ఫైట్ చేసినామని చెప్పారు. ఇవాళ వచ్చేసి వాళ్ళు
గద్దెది వాళ్ళకి పీఠాలు దొరికినాయి, మాకేమో రోడ్ల మీద తిరుగుతా ఉన్నాం. సో బై ఎలక్షన్ లో కూడా నిరుద్యోగులు పోటీ చేస్తున్నారు, ఏమని ప్రచారం చేస్తారు? బరాబర్ ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దని మాత్రం మేము ఖరాఖండిగా చెప్తాం. నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బరాబర్ జూబ్లీహిల్స్ ఓడగొడతాం. ఇప్పుడు జూబ్లీహిల్స్ అంతా కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లాగా ఉంది. అంత పటిష్టమైన ఓట్ బ్యాంక్ మధ్యలో నిరుద్యోగులు ఓట్లు కొల్లగొట్టే అవకాశం ఉందా? ఓట్ల చీలిక జరుగుతుందని నిరుద్యోగులు? జూబ్లీహిల్స్ ప్రజలు చదువుకున్న ప్రజలు, ఏమో గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలు కాదు, ఏజెన్సీ ప్రజలు కాదు. అదేవిధంగా ఒక 50% నుంచి 60% విద్యా వ్యవస్థ 100% చదువుకున్న వాళ్ళు జూబ్లీహిల్స్లో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మా బాధలు వాళ్ళకి తెలుస్తుంది. మీడియా మిత్రుల ద్వారా కానీ ప్రతి ఇంటింటిగా తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఓడగొడతాం. దీంట్లో మాత్రం స్పష్టత ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మేము కోరుకునేది ఒకటే, డిఎస్సిలో 25,000తో మెగా డిఎస్సి ఉంది. ఆ లెక్కలతో ఒకసారి చెప్తాం, మీరు కొంచెం కాసేపు ఆగండి. డిఎస్సిలో మాకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సినవి 30%, ప్రమోషన్ల ద్వారా 70% పోయినప్పుడు మా ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేస్తలేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మాకు భర్తీ చేయాల్సిన ఉపాధ్యాయ పోస్టులను 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలి, 70% ప్రమోషన్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు 2 సార్లు ప్రమోషన్ ఇచ్చినప్పుడు మా ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదు? ఈ ఉద్యోగాలు ఎడిపోయినాయి. దాంట్లో 18,000 డైరెక్ట్ ప్రమోషన్ ఇచ్చినప్పుడు 9,000 మా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి కదా. మొన్న కూడా ప్రమోషన్ ఇచ్చినప్పుడు 17,00 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన ఖాళీలు ఉన్నాయి కదా. ఈ ఉద్యోగాలు అన్ని ఎడిపోయినాయి. అదేవిధంగా హెచ్జిటి ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన ఆ పోస్టులు అట్లనే ఉన్నాయి కదా. ఆ ఉద్యోగాలు ఎడిపోయినాయి. ఈ ఉద్యోగాల వల్ల మొత్తం ఓటు చోరీ జరుగుతుంది. అది కాదు, ఇక్కడ మాత్రం ఉద్యోగాలు చోరీ జరుగుతూ ఉంది తెలంగాణలో. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా గమనించాలని మేము తెలియజేస్తా ఉన్నాం. మేము అదే అంటున్నాం. ఆ రోజు మాకు కడుపులు గాలి, గత 10 సంవత్సరాలు ఉన్న ఆ గవర్నమెంట్ని వాళ్ళని దింపేసి వీళ్ళని నమ్మి మోసపోయినాం. మా మోసాన్ని మేము ఈరోజు తెలుసుకున్నాం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు చెప్పిన హామీ ఒక్కటి కూడా నెరవేరలేదు. నిరుద్యోగులు చెప్పిన హామీ ఏం చెప్పారంటే, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మీరు ఒక 6 నెలలు బుక్కులు పక్కన పెట్టండి, మీకు వాళ్ళ జాబులు పోగొడితే మీకు జాబులు వస్తాయన్నారు. ఆ విధంగా వాళ్ళని నమ్మి ఈరోజు మేము వాళ్ళ జాబులు పోగొట్టి వీళ్ళకి జాబులు ఇచ్చినాం, కానీ మాకు జాబు రాలే. మళ్ళీ మాకు ఈరోజు ఎంత కడుపులో మంట ఉంటే మేము జూబ్లీహిల్స్ నిరుద్యోగుల తరఫున మేము పోటీ చేస్తాం. మీరు ఇచ్చిన హామీనే మేము అడుగుతున్నాం, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మేము అడుగుతున్నాం. ఏం అడగట్లే. మీరు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని మీరే చెప్పారు. మీ జాబ్ క్యాలెండర్ ప్రకారంగానే మాకు నోటిఫికేషన్ ఇవ్వండి, మేము చదువుకుంటాం. మేము జూబ్లీహిల్స్లో పోయి పోటీ చేయాల్సిన అవసరం ఏముంది? మాకు అంత పైసలు ఏడే ఉన్నాయి జూబ్లీహిల్స్లో పోటీ చేయాల్సినవి? మీరు ఉద్యోగాలు ఇవ్వనందుకే మా కడుపు మండి మేము అప్పులు చేసుకొని సిటీ సెంటర్ లైబ్రరీ 5 రూపాయల భోజనంతో రెయిన్ బగులు చదువుకుంటూ ఆ జాబ్ కోసం ఎన్నో అప్పులు చేసుకుంటూ ఎన్నో కష్టాలు పడుతూ మేము వచ్చి చేస్తే మీకు ఒక్క నోటిఫికేషన్ రావట్లేదు. అందుకే మేము ఈరోజు జూబ్లీహిల్స్లో నిరుద్యోగుల తరఫున పోటీ చేయాల్సి వచ్చింది. అందుకే మేమేమంటున్నామంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికైనా తెలుసుకొని మీరు ప్రజలకి ఏం చెప్తారండి మీరు? మేము ప్రచారంలో మాకు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకి నమ్మించి మోసం చేసింది సార్, మీరు కూడా నమ్మకండి, మీరు కూడా మోసపోతారు. ఒకసారి మేము నిరుద్యోగులం కడుపులో మండి మేము అక్కడ వచ్చి మీ బిడ్డ లాంటి వాళ్ళం మేము వచ్చి పోటీ చేసినాం. మీ సపోర్ట్ మాకు కావాలి. అక్కడ తెలుగు రాష్ట్ర 2 ఓటర్లు వాళ్ళందరికీ చెప్తున్నాం, సార్ మేము బిడ్డ లాంటి వాళ్ళం, మేము చిన్న ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్న వాళ్ళం, మాకు మీ అమూల్యమైన ఓటు మా నిరుద్యోగులు వేసి మీరు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మా నిరుద్యోగుల తరఫున కూడా ఒక శాసనసభలో ఒక నిరుద్యోగ గొంతుగా వినిపిస్తే మాకు కూడా మంచిగా న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మీ తరఫున ఉండే రియాజ్ అండ్ దాంతోపాటు బల్మూరి వెంకట్ వీళ్ళందరూ మరి వినిపిస్తుర్రా? నేను అదే వాళ్ళని అడుగుతున్నా, వాళ్ళ జాబులు పోగొట్టండి, మీకు జాబులు వస్తాయి అని వీళ్ళే అన్నారు. వాళ్ళ బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళ జాబులు పోగొట్టినాం, కానీ మాకు జాబులు రాలేదు. కానీ మీరు అన్న వ్యక్తుల పేర్లకి జాబులు వచ్చినాయి, వీళ్ళకి జాబులు వచ్చినాయి. మంచిగా వీళ్ళ జాబులు వీళ్ళు మంచిగా చేసుకుని వీళ్ళ కుటుంబం వీళ్ళు మంచిగా బాగుపడి మంచిగా హ్యాపీగా ఏసీలో తిరుగుతున్నాయి, మంచి కార్లో తిరుగుతున్నారు. కానీ మాకేం న్యాయం జరగలే. అందుకే మేము ఇప్పుడు కూడా గవర్నమెంట్కి మేము అడుగుతున్నాం, మాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగానే మా నోటిఫికేషన్ మాకు ఇవ్వండి, మా చదువులు మేము చదువుకుంటాం. అంతే తప్ప మీకు ఆ పార్టీ ఉన్నారు, ఈ పార్టీ పేటిస్టులు, మీరు చదువు రాదు, చదువు వచ్చిన వాళ్ళు జాబ్ వచ్చారు. ఎవరు సార్ చదువు రాని వాళ్ళు? మేమా సార్? మీరు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు సార్? మీరు స్పష్టంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా సార్? మేము గ్రామీణ ప్రాంతంలో తెలుగు మీడియంలో చదివి వచ్చిన వాళ్ళం, మేము చదువు రాదా సార్? మా చదువులేందో మా మెమోలేందో ఒకసారి మా మార్కులు కూడా మేము చూపిస్తాం, చూసుకోండి సార్. మా చదువు ఏందో మాకు రండి, చర్చకు రండి,
చెప్తాం మా చదువులు ఎంత మీ చదువులు ఎంత మీరు ఏ చదువులు వచ్చినని ముఖ్యమంత్రి అయ్యారు సార్ మీకు ఏ చదువులు వచ్చాయని మీరు ఎమ్మెల్సీలు అయ్యారు ఏ చదువులు వచ్చిన చైర్మన్ అయ్యారు మీకు చదువులు వచ్చా అంటే మాకు మేము ఇట్లా క్వశ్చన్ చేస్తే ప్రజాస్వామ్యంలో మాట్లాడే ప్రతి వ్యక్తి క్వశ్చన్ చేస్తే చదువు రాదు వీడు ఆ పార్టీ పేట్రాటిస్టు ఈ పార్టీ పేట్రాటిస్ట్ అంటారా ఎందుకు సార్ అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ప్రౌఢకు మాట్లాడే స్వేచ్ఛ లేదా మాట్లాడితే ఈ విధంగా మాట్లాడతారా ఎందుకు సార్ ఎవరు ఉంటారు మా వెనకాల ఎవరు ఉండరు ఏం మాట్లాడకూడదా మేము ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు మేము చదువుకూడదా చదువుకుంటే మీకు క్వశ్చన్ చేస్తామన్నా మీకు బాధ ఎందుకు మీకు మా వల్ల మీకు ఎందుకు అంత కుట్రపూరితంగా అందుకని నేను అంటున్నా రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ పిల్లలందరికీ తల్లిదండ్రులు అందరికీ అంటున్నా ఒకసారి ఆలోచించండి మనం ఎందుకు మోసపోతున్నాం మనం కూడా మన పిల్లల్ని గట్టిగా చదివి మనకు చదువు రాదంటున్నారు వీళ్ళు ఎందుకు చదువు రాదు మన హక్కులు మనం ఎందుకు సాధించలేకపోతున్నాం మన రాజ్యాంగాలు మన హక్కులు మనం తెలుసుకోవాలి ఈ పాఠ్య పుస్తకాలు ఈ రాజ్యాంగంలో మన హక్కులు ఏమేమి ఉన్నాయి ఈ పాఠ్య పుస్తకాలు పెడితే ఈ ఎస్సీ పిల్లలు తెలుసుకుని మన హక్కుల కోసం మనం పోరాటం చేస్తామని వీళ్ళు పాఠ్యాంశంలో కూడా పెట్టట్లేదు సో బాకీ కార్డు ప్రచారంగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నారు ఏం చెప్తారు అక్కడ మీరు ప్రజలకు అసలు ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నది రేవంత్ రెడ్డి మేము 2 లక్షల ఉద్యోగాలు వేసానని చెప్పిండు కానీ 2 లక్షల ఉద్యోగాలు వేయలేదు 2 లక్షల ఉద్యోగాలు వేసింది గౌరవ కేసీఆర్ గారు వేసారు సీఎం అంటే కేసీఆర్ అంటారండి ఇప్పుడు జనాలు ఎందుకంటే ఇప్పుడున్న ఆయన చేసిన పనులకు ఈయన శంకుస్థాపన చేసుడు తప్పితే ఆయన అసలు ఏమీ చేయలేదు రేవంత్ రెడ్డి గారు ఇక అప్పుడు గతంలో ఏమన్నాడంటే అశోక్ నగర్కి వచ్చి మేము రాహుల్ గాంధీని తీసుకొచ్చి మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మా గవర్నమెంట్ వస్తే అది చేస్తాం ఇది చేస్తామని చెప్పిండు కానీ ఏమీ చేయలే వచ్చి రాహుల్ గాంధీ ఏమన్నాండి అశోక్ నగర్కి వచ్చి మేము న్యాయం చేస్తాం ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి మాటలు పలికిండు తప్పితే ఆయన చేసింది ఏం లేదు సో జూబ్లీహిల్స్ ప్రజలకు ఇవే చెప్పబోతున్నారా మీరు అవ్వేసి చెప్తాం మేము చేసిన పనులు చెప్తాం గవర్నమెంట్ ఏం చేసిందో గత గవర్నమెంట్ ఏం చేసిందో అభివృద్ధి ఏం చేసింది ఎన్ని ఫ్లైఓవర్లు వేసింది ఎన్ని రోడ్ల నిర్మాణం చేసింది ఎన్ని ప్రాజెక్టులు కట్టింది అన్ని చెప్తాం మేము జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జరిగిన విషయం కదా చేసింది మీరు చెప్పకపోతేనే కదా సన్న బియ్యం అనేది గత గవర్నమెంట్లో 2018-19 ఇచ్చారు కేసీఆర్ గారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను సన్న బియ్యం ఇస్తున్నా అని చెప్పేసి ఆయన సోషల్ మీడియాలో పెట్టుకుని తప్పితే ఆయన చేసింది ఏం లేదు ఏది ఇవ్వలేదండి పింఛన్ ఇవ్వలేదా ఏమి ఇవ్వలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏది ఇచ్చిందండి పింఛన్ ఇస్తానది 2 నెలలు ఆగింది అది ఇస్తాను ఇది ఇస్తాను అని చెప్పింది అసలు ఏమీ ఇవ్వలేదు ఇక్కడ జూబ్లీహిల్స్ లో చాలా నెక్ టు నెక్ జరగబోతుంది బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్యలో సో అక్కడుండే ప్రజలు నిరుద్యోగులను కూడా ఆదరించే పరిస్థితి ఉందా అవును ఉంది ఆబ్వియస్లీ ఉంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తే మేము మంచిగా ఉంటామని చెప్పేసి మా బంగారు భవిష్యత్తు మంచిగా ఉంటుందనే కదా చెప్పేది లేకపోతే ఎట్లుంటుందండి ఖచ్చితంగా మేము ప్రశ్నించదా బాకీ కార్డు ఈరోజు ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు వేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి పగలు పలికింది కాబట్టి ఆ బాకీ కార్డు తీర్చే వరకు మేము ఊరుకునే ప్రసక్తి లేదు ఇక్కడ ఆల్ పార్టీస్ వచ్చినాయి ఆల్ పార్టీస్ ఆర్ కృష్ణయ్య కానీ గౌరవ్ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ సిపిఎం తరఫు నుంచి జాన్ వెస్లీ గారు వచ్చారు సో మేము చెప్పేది ఒకటి ఏంటంటే మాకు 2 లక్షల ఉద్యోగాలు తను ఇవ్వలే కాబట్టి రేవంత్ రెడ్డి ఇవ్వలే కాబట్టి మేము 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా మేము ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈ మీటింగ్ కాబట్టి ఇంతకంటే పెద్ద మీటింగ్ పెడతాం మా యొక్క వాణిని వినిపిస్తాం సో నిరుద్యోగులు అసలే ఉండి లేక అక్కడ చదువులు ఒక 5 రూపీస్ మీల్స్ తింటూ ఇవన్నీ కంటిన్యూ చేస్తున్నారు అట్లాంటి పరిస్థితుల్లో ఇంత భారీ సభ ఎట్లా చేస్తున్నారు అసలు లేదండి అందరు జెన్యున్గా వచ్చిన వాళ్ళు అన్ని పార్టీలు కలిసి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిపతిని చూసుకొని ఇక్కడ వేస్తారు ఒక్కరే పార్టీ ఖర్చు పెట్టలేదండి అందరూ కలిసి ఈ పార్టీకి ఇక్కడ ఈ మీటింగ్కు ఏర్పాటు చేయడం జరిగింది